పెడతావు కెమెరా ఒక్క విజువల్ రాకుంది ప్రసాద్, దయచేసి కొంచెం అర్థం చేసి ఆ ఫ్లాష్ ఒకటి పైకి పెట్టినాం, ఇంత లెన్స్ కట్టం వచ్చేస్తుంది. ముందరు పోదాం ప్లీజ్ అన్నా, ప్లీజ్. మేడం మేడం ఓ మనం జరగమ్మా కొద్దిగా. ఈయన కెమెరా జరగమ్మా కొంచెం మేడం, చూడండి మేడం. ఓకే మేడం. ప్రసాద్ దీనికి మినిస్టర్ ప్రోగ్రామ్ టమాటాలు పెట్టాను. 1 kg ఉంటే 1 kg వచ్చింది మేడం. పైన ఉన్నంతవరకు నేను కరెక్ట్గా డిస్టెన్స్ మెయింటైన్ అయ్యి అది కరెక్ట్గా వస్తుంది మేడం. ఇప్పుడు ఈ కర్నూలు జిల్లాలో ఏ ఒక మహిళ కూడా కంట్లో నీళ్ళు రాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలన్న ఆలోచనతో ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ కూడా ఇక్కడ పెట్టి వాళ్ళ ద్వారా ఇక్కడ బ్యాగ్స్ అయితే ఏమి చిన్న అంటే ఒక మన కర్నూలు జిల్లాకి ఎక్కడ సంబంధం ఉన్న ఇప్పుడు శ్రీశైలం సంబంధించిన టెంపుల్స్ కూడా మంచి బ్యాగ్స్ కూడా ఇక్కడ రెడీ కూడా చేపిస్తున్నారు. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో ఫంక్షన్లు ఏమన్నా అయితే గిఫ్ట్ ప్యాకెట్ కూడా ఇస్తాం కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ కోసం కూడా ఇక్కడ చిన్న గిఫ్ట్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా మన కలెక్టర్ గారు కూడా రెడీ చేపిస్తున్నారు. వీళ్ళు కూడా మహిళలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా
మా కాళ్ళ మీద మేము నిలబడుకొని మా పిల్లలు మా భర్త మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదు, మా పిల్లలు మేము మంచిగా చదివించుకోవాలా, మా కుటుంబాలు బాగా పోషించుకోవాలనే ఆలోచనతో మహిళలు కూడా ఇక్కడికి వచ్చి ఈ విధంగా బ్యాగ్స్ కానీ ఇవన్నీ రకరకాలుగా చేస్తుంటే నేను కూడా ఒక మహిళగా, మంత్రిగా కన్నా ఒక మహిళగా వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. మా జిల్లా కలెక్టర్ గారు కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇలాగా జిల్లా కలెక్టర్ లాగా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లు కానీ మహిళలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా కూడా చేయాలని ప్రత్యేకంగా కలెక్టర్స్ అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పాపం ఒక అమ్మాయి భర్త వదిలేసిన అమ్మాయి కష్టాలు కూడా తెలుసుకొని కలెక్టర్ గారు స్వయంగా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమె కష్టాలు కూడా తెలుసుకొని ఈ విధంగా ఇక్కడ ఈ బ్యాగ్స్ కుట్టడం దీంట్లో కూడా చేర్పించారు. కాబట్టి చాలా ఆనందంగా అమ్మాయిలందరూ కూడా ఉన్నారు. ఇలాంటి కుటుంబాలను ఆదుకునే దానికి ప్రత్యేకంగా ముందుకొచ్చిన మన కలెక్టర్ గారిని అయితే ఏమి, మన ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాం. లేడీస్ ఏదైనా అనుకుంటే సాధించగలం అనేది ఇక్కడ కూడా మేము చెప్తున్నాం. అంటే సపోర్ట్ అయితే మగవాళ్ళు సపోర్ట్ ఉండాలి, ఆఫీసర్లు కానీ ఇంట్లో భర్తలు కానీ కొడుకలు కానీ సపోర్ట్ ఉంటే మాత్రం ఏదైనా మేము సాధించగలం అనేది ఒక నిదర్శనంగా ఇక్కడ మేము కూడా నా కళ్ళారా కూడా నేను చూశానని కూడా తెలియజేసుకుంటూ, మహిళలకు ఏదైనా సపోర్ట్గా కావాలంటే సివిల్ సప్లైస్ అంటే ఇప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుక కూడా మన బ్యాగులు కూడా రెడీ చేస్తున్నాం. కాబట్టి కలెక్టర్ గారు కూడా 10,000 బ్యాగ్స్ ఇక్కడ మేము 10 లక్షల బ్యాగులు నేను కుట్టించాలని కలెక్టర్ గారు కూడా చెప్పారు. నేను 3 లక్షల దాకా ఇప్పటి వరకు కుట్టింది కూడా జరిగింది. నెక్స్ట్ ఇయర్కి మనం రంజాన్ తోపా కానీ చంద్రన్న సంక్రాంతి కానుక కానీ అన్నిటివి కూడా కర్నూలు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు కలెక్టర్ గారు కానీ అన్ని అంటే ఈ జిల్లాకు సంబంధించిన ఎన్ని బ్యాగులు ఉంటే అన్ని బ్యాగులు కూడా ఈ జిల్లాకు నెక్స్ట్ ఇయర్ నేను ఇప్పిస్తానని కూడా నేను మాటిస్తున్నాం. మహిళలకి ఈ విధంగా ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లాకి ఇస్తే మహిళలందరూ కూడా కనీసం ₹1 ₹2 సంపాదించుకునేదే కాకుండా మంచి క్వాలిటీతో కుట్టడం కూడా మహిళలకు తెలుసు. కాబట్టి ఎక్కడ కూడా కుట్లు ఊడిపోకుండా భద్రంగా బ్యాగులు కుట్టేదానికి కూడా ₹1 ఆశించుకోరు మహిళలు. ఏదైనా పని చేస్తే ఆ పని గుర్తింపు రావాలని ఫస్ట్ ఆలోచించేసేవాళ్ళు మహిళలు. కాబట్టి ఆ విధంగా కూడా చేస్తాం. నెక్స్ట్ ఇయర్ మాత్రం చంద్రన్న సంక్రాంతి కానుకకి ఎండీ గారితో కూడా నేను మాట్లాడి ఇక్కడ బ్యాగులు ఈ నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఇప్పిస్తానని కూడా నేను మాటిస్తాను.